సుబ్రహ్మణ్యం గారి విగ్రహాన్ని తొలగించాల్సిందే. ఇప్పుడు హూ ఇస్ బాలసుబ్రహ్మణ్యం? ఆయన గొప్ప సింగరు, చాలా గొప్పగా పాడతాడు, చాలా అద్భుతమైన గొంతు. ఈ ఈ తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఖ్యాతిని సరే ఖండాంతరాలకు దాటించి ఉండొచ్చు, అదొక భాగం. కానీ తెలంగాణ మీద పాట పాడయ్య బాలసుబ్రహ్మణ్యం అంటే ఏమన్నాడు ఆయన? గా లైన్ ఒకటి మార్చాలే, అది ఏందో అందరం, ఇది తెలంగాణ కావాలి అనే ఒక లైను ఉన్నది, అది మార్చిపడేయాలి, సమైక్య స్వర్ణాంధ్ర సమైక్యం అనే అట్లాంటి పదాలు ఉంటేనే నేను పాడతానట. మరి నువ్వు తెలంగాణలోనే బతుకుతావు, తెలంగాణలోనే తింటావు, నువ్వు తెలంగాణ మీద పాట పాడవు, నీ విగ్రహం ఎందుకు తెలంగాణ ప్రజలకి? ఆంధ్రాలోనే పెట్టుకోవచ్చు కదా వెళ్ళి, లేకపోతే ఇంకో రాష్ట్రంలో పెట్టుకోండి, ఎవరొద్దన్నారు? తెలంగాణ మీద పాట పాడమంటే నువ్వు గొప్ప సింగర్ అనే కదా నీ దగ్గరకు వచ్చింది తెలంగాణ సమాజం అంతా, బాలసుబ్రహ్మణ్యంతో పాడించండి అని. తెలంగాణ సమాజం నీ దగ్గరకు వచ్చి పాట పాడించాలనుకున్నప్పుడు నువ్వు పాట పాడనన్నావు, మరి నీ విగ్రహం మాకెందుకు? ఇది ఎందుకు అడగకూడదు? ఆలోచించాలి. ఎంతసేపు ఆయన గొప్ప సింగర్, మరి అంత గొప్ప సింగరు ఇంత గొప్ప ఆలోచన ఎందుకు చేయలేకపోయాడు? అర్థమవుతుందా? అంత గొప్ప సింగర్కి అంత గొప్ప మనసు ఎందుకు లేకుండా పోయింది? ఒక ప్రాంతము తన అస్తిత్వాన్ని నిలుపుకోవడానికి చేస్తున్న మహాభయంకరమైన పోరాటము, వేలాది మంది ఆత్మ బలిదానము, వేలాది మంది ఉద్యమ ప్రస్థానం, ఇవన్నీ చూసిన తర్వాత అరే పిల్లలు కదా, మన పిల్లలే కదా, పిట్టల్లాగా రాలిపోతున్నారు కదా, ఒక పాట నీ గొంతు నుంచి, మరి నేను పాడను పో అన్నప్పుడు నీ విగ్రహం ఇక్కడ ఎందుకు? 100% తెలంగాణ సమాజం దీన్ని వ్యతిరేకిస్తుంది.